పేజ్ నెంబర్ 68 డబుల్ కాన్సనెంట్స్. డబుల్ కాన్సనెంట్స్ అంటే ఏంటంటే ఇంతవరకు మనం ఒక్కొక్క కాన్సనెంట్కి ఒక్కొక్క స్ట్రోక్ రాసుకున్నాం. ఇప్పుడు బీకి ఒక స్ట్రోక్ ఉంది, అలాగే ఎల్ ఒక స్ట్రోక్ రాసుకున్నాం. ఇప్పుడు ఈ డబుల్ కాన్సనెంట్ అంటే పిఎల్ రెండు ఒకేసారి వచ్చినప్పుడు, రెండు పక్క పక్కనే వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ పల్స్ సిరీస్ అనేది ఉపయోగించాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ పల్స్ సిరీస్ అంటే పా కింద లా ఒత్తు. ఇప్పుడు పా ఎల్ రెండు పక్క పక్కన వచ్చినాయి పాలను ఓడి ఉందనుకోండి. సో పీకి ఎల్కి మధ్యన ఏ అని ఓడి వచ్చింది కాబట్టి మనం సింపుల్గా పిఎల్ పాలను రాస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే పాలు కాదు, పా కింద లా ఒత్తు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లే, పిఎల్ రెండు పక్క పక్కన వచ్చింది. పక్క పక్కన వస్తుందంటే ఏమంటే మన తెలుగులో ప్లే అన్న సౌండ్ వస్తుంది. సో ప్లే ఉంది కాబట్టి స్మాల్ ఇనిషియల్ సర్కిల్ ఏంటంటే లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్, ప్లే యాంటీ క్లాక్ వైజ్ సర్కిల్ సైడ్ మనం రాస్తాం. ప్లే ప్లేస్ ఎస్ ప్లేస్ ప్లేసింగ్ ప్లేసింగ్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే పీకి ఎల్ పెడితే ఏమవుతుంది, పల్ల. అంటే తెలుగులో ప్లాన్లో ఇంగ్లీష్లో పల్ల. దీన్ని పల్సరీస్ అంటారు. పల్ల, బల్ల, టెల్, డెల్, చెల్, జల్, ఆర్, కల్, గల్. ప్రతి స్ట్రైట్ స్ట్రోక్స్కి, ఓన్లీ ఫర్ స్ట్రైట్ స్ట్రోక్స్కి, స్ట్రైట్ స్ట్రోక్స్కి యాంటీ క్లాక్ వైజ్ పెడితే అదేమవుతుందంటే ఎల్ హుక్. అలాగే ఇది బిగినింగే కాదు, మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినా సరే మనం ఈజీగా రాయొచ్చు. ప్లేస్ ఇక్కడ మనకి హుక్ అంత క్లియర్గా కనబడకపోయినా అది అలా బ్యాక్ వచ్చి రాస్తున్నాం కాబట్టి అక్కడ హుక్ ఉన్నట్టు. అలాగే కపుల్, కపుల్, టేబుల్ అండ్ మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినా మనం రాయొచ్చు. అలాగే ఇక్కడ ఈ పళ్ళకి ముందు సర్కిల్ ఎస్తో స్టార్ట్ అయింది అనుకోండి. సో ఎస్తో స్టార్ట్ అయితే మనం ఏం చేయాలి, సర్కిల్ పెట్టుకోవాలి. సో సర్కిల్ రావాలి, పళ్ళ హుక్ పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పళ్ళ హుక్ని ఫస్ట్ సర్కిల్ రాసి ఆ సర్కిల్ ఆ హుక్కి అటాచ్ చేసుకొని రాయాలి. ఇది కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇది కలిసిపోయిందా స్పే అయిపోతుంది. ఇది కలవకూడదు, కలవకుండా ఈ హుక్కి మాత్రం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తారంటే ఎస్ సర్కిల్ ఈజ్ రిటర్న్ ఇన్సైడ్ ద హుక్. మనం రాసే హుక్కి ఇన్సైడ్ రాసుకోవాలి, ఇన్సైడ్ ద హుక్ ఆఫ్ పల్సరీస్. అప్పుడు సప్లై, ఇది సప్లైడ్. మళ్ళీ దాన్ని ఫాలో చేస్తే ఫాలోయింగ్ టీడీ వస్తుంది కదండి, అందులో ఫాలోయింగ్ వచ్చింది, ఇక్కడ డి వచ్చింది, సప్లైడ్. అలాగే పాసిబుల్. సో ఇక్కడ ఈ ఎల్ మిడిల్ ఆఫ్ ద వర్డ్ వస్తుందని చెప్పారు కదండి, ఎస్ తర్వాత కూడా పళ్ళు వస్తాయి. పాసిబుల్, పాసిబుల్ కొంచెం నీట్గా రాయాలి. సర్కిల్ కనబడాలి, సర్కిల్ తర్వాత ఎల్ హుక్ అనేది కూడా కనబడాలి. పాసిబుల్. అలాగే డిస్క్లోజ్, డిస్క్లోజ్. సో నీట్గా రాయాలి. ఇంగ్లీష్లో కొంచెం స్లోగా రాస్తారు, తర్వాత ఆటోమేటిక్గా ఫాస్ట్ వచ్చేస్తుంది. డిస్క్లోజ్, డి రాసి సర్కిల్ పెట్టి ఎస్ రాసుకుంటాం. డిస్క్లోజ్. అలాగే షార్ట్.